ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ పరిధిలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద delivery.com కొరియర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగలు వస్తూ ఉండడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రాత్రి సమయంలో ప్రమాదం జరగడంతో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయితే ఆస్తి నష్టం ఏ మేరకు వాటిల్లిందో అనేది కొరియర్ కార్యాలయం సిబ్బంది తేల్చాల్సి ఉంది. ఈ కొరియర్ పాయింట్ నుంచి ఫ్లిప్కార్ట్, మీషో పార్సెల్స్ ను డెలివరీ చేస్తూ ఉంటారు. అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో delivery.com కొరియర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను అదుపు చేశారు అగ్నిమాపక సిబ్బంది. అయితే రాత్రి సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. అయితే ప్రమాదానికి సంబంధించి ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనే దానిపై అయితే కొరియర్ సంస్థ అయితే దీనికి సంబంధించి కూడా వివరాలను వెల్లడించాల్సి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లుగా అయితే ప్రాథమికంగా సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా నాయుడుపేటలో delivery.com కొరియర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. delivery.com కొరియర్ కార్యాలయంలో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రావడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అయితే అదుపు చేశారు. ఇక్కడ పట్టణానికి నడిబొడ్డులో మున్సిపల్ కార్యాలయానికి సమీపంలోనే ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద ఉన్నటువంటి ఈ delivery.com కొరియర్ కార్యాలయంలో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, భారీగా మంటలు ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు సైతం మంటలు ఆపే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అయితే అదుపు చేశారు. ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమా, ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయో దానిపైన కూడా ప్రస్తుతానికి విచారణ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కార్యాలయంలో రాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఎవరు కూడా అక్కడ సిబ్బంది ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే తప్పిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు కార్యాలయం లోపల అనేక ఫైల్స్ కూడా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. అంటే కొరియర్ కి సంబంధించి అనేక మందికి కూడా కొరియర్స్ వస్తుంటాయి, అవన్నీ కూడా తగలబడినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన పైన పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. థ్యాంక్ యూ మురళి.